మనం ఫ్రిడ్జ్ లోపల బటర్ పెడుతూ ఉంటాం కదండి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం బ్రెడ్ పైన స్ప్రెడ్ చేయాలి అని అనుకుంటే మాత్రం కొంచెం గడ్డలాగా ఉంటుంది, అసలు మెల్ట్ అవ్వదు కదండి. అలాంటప్పుడు మనకి ఎంత కావాలనుకుంటే అంత మనకి కావాలి బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవడానికి అనుకుంటే ఈ విధంగా టీ స్టైన్ కనుక తీసేసుకున్నామనుకోండి, మనకి బ్రెడ్ పీస్ స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం అండి ఇది. జీన్స్ ప్యాంట్ కొన్నిసార్లు టైట్గా ఉంది అనుకోండి, చాలా కాస్ట్లీ పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా సరే బాగా టైట్ అయిపోయింది, ఈజీగా మనకి 1 ఇంచ్ 2 ఇంచ్ పెరగాలి అని అనుకుంటే మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి. ఈ రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ విధంగా బటన్స్కి ఫస్ట్ పెట్టి ఆ తర్వాత ఏదైతే మనం హోల్లో ఉంటుందో బటన్ పెట్టుకునే హోల్ ఏదైతే దాన్ని లాగి ఇటు వెనుక పెట్టేసామనుకోండి, మనకు 1 ఇంచ్ 2 ఇంచ్ ఈజీగా అయితే పెరుగుతుంది. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. అండ్ బెల్ట్ పెట్టుకుంటాం కాబట్టి ఆ యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టినట్లు కూడా మనకైతే అనిపిస్తుంది. ఈ టిప్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియో రీచ్ అవ్వాలి, ఇది ఖచ్చితంగా ఉపయోగపడే టిప్ కదండి. సో ప్లీజ్ మీరు లైక్ ఇవ్వండి. చూసిన మీరు ఇలా లైక్ ఇచ్చారు అనుకోండి, వేరే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి